తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిరల మేని జన్మదిన వేడుకలు భారత్పేటలోని మదర్ తెరెసా కమ్యూనిటీ హాల్లో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మద్దిరల అభిమానులు కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, గర్నెపూడి సుధాకర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో పనిచేసే నాయకులు మద్దిరల మేని అని, ఎన్టీఆర్ స్ఫూర్తితో భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మద్దిరాల మేనే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గుంటూరు నగరంలో పేరెన్నికన్నటువంటి ఒక నాయకుడు. ఇందాక పెద్దలు మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పినట్లుగా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజలకి ఏ రకంగా మంచి చేయాలి అనే ఆలోచనతోనే వాళ్ళు ఇప్పటివరకు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా మేనీ గారు ఎక్కడ ఆపద వచ్చిందంటే వాళ్ళకి అండగా ఉంటూ ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. దానికి నిదర్శనమే ఇవాళ ఇంతమంది ఇక్కడికి చేరుకోవటం కానీ, రక్తదాన శిబిరం పెట్టడం కానీ, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానం ఏ రకంగా ఉంటుందనే దానికి నిదర్శనం వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో రానున్నటువంటి రోజుల్లో కూడా మేనీ గారికి రాజకీయంగా ఎదుగుదల ఉండాలని, అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మేనీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు సందర్భంగా సెలవు తీసుకున్నాను. జై హింద్. మద్దిరాల మేనీ గారి జన్మదిన సందర్భంగా ఆయన మిత్ర బృందం తిరుపతి రాజేష్ నాయకత్వంలో మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీనిలో పార్టిసిపెంట్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మద్దిరాల మేనీ వాళ్ళ తండ్రి గారి ఆలోచనల్ని, వాళ్ళ తండ్రి గారైన మద్దిరాల రాజేశ్వరరావు మా అందరికీ మంచి అన్నగారు, అందరికీ బాగా కావాల్సిన వ్యక్తి. మరి ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజలందరితో మమేకమవుతూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా గుంటూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ మేనీ గారు కూడా ప్రజలందరితో బాగా పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేనీ గారు పనిచేస్తున్నారు. కాబట్టి నేను ఒక సహచరుడిగా, ఒక మా అన్నగారి అబ్బాయి అంటే రాజేశ్వరరావు గారు నాకు అన్నగారు అవుతారు. మరి మేనీకి ఒక మంచి సముచితమైన స్థానం ఇచ్చి, పార్టీలో ప్రభుత్వంలో ఒక సముచితమైన గౌరవం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలి. ఆయన నాయకత్వంలో దళిత వర్గాలు, దళిత క్రైస్తవులంతా కూడా మేనీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా నిర్వహించిన తిరుపతిరావు రాజేష్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.